మనకి ఎక్కడ విచిత్రం అనిపిస్తుంటుందంటే జంతు కొవ్వు కలిసింది అని ఎవరు మాట్లాడకూడదు అని. అంటే ఇతను పిటిషన్ ఫైల్ చేసిన అతన్ని కాదు నేను అడిగేది. మామూలుగా వెంకటేశ్వర స్వామి భక్తులను అడుగుతూ ఉన్నా, జంతు కొవ్వు కలిసింది అని చెప్పటము, జంతు కొవ్వు కలిసింది కాబట్టి దీని మీద ఎంక్వైరీ వేయండి అని అడగటము తప్పెట్లా అవుతుంది? జంతు కొవ్వు కలపటం నేరమా? జంతు కొవ్వు కలిసింది దీన్ని కరెక్ట్ చెయ్యండి అని అడగటం నేరమా? ఇది చాలా సునిశ్చితమైన ఈ అంశాన్ని అందరూ ఆలోచించాలి. కల్తీ చేశారు. కల్తీ మామూలు కల్తీ కాదది. అంటే ఒక కిలో నెయ్యి తీసుకొచ్చి, కిలో నెయ్యిలో కొంత ఏదన్నా దానికి ఆ ఫ్రాగ్రెన్స్ కోసం ఏదన్నా కలిపారు అంటే ఏదన్నా అర్థం చేసుకోవచ్చు. అయ్యో అట చేయకూడదండి, ఎందుకు చేశారో అనొచ్చు. అసలు నెయ్యే లేకుండా డాల్డా తీసుకొచ్చి ఆ డాల్డాని నెయ్యిగా, కెమికల్స్ తోటి నెయ్యిగా మార్చి వెంకటేశ్వర స్వామిని మోసం చేస్తే నువ్వు కల్తీ గురించి మాట్లాడటానికి వీల్లేదు, నువ్వు జంతువు కలిసిందని చెప్పడానికి వీల్లేదు. ఇటువంటివి చెప్తే ఎట్లా?